మనం ఆలోచించాల్సింది, మనం చర్చించాల్సింది జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్, అది అతని ఇంటి సమస్య, లేకపోతే అతని పార్టీ సమస్య. లెట్ ఇట్ బి. ఇప్పుడు ఎందుకంటే జనం ఫ్రస్ట్రేషన్. 5 ఏళ్లలో 5 కోట్ల ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్ కి గురయ్యారు. ఉం? అతని పరిపాలనలో ఎన్ని వర్గాల ప్రజలు ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాయి, ఎన్ని పార్టీలు ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాయి. ఈ ఫ్రస్ట్రేషనే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గా ఆ, అంతిమంగా ఇప్పుడు ఇవాళ మనకు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఎందుకండి? నిరాశ నిస్పృహలు ఎందుకు? తన వైఫల్యాల నుంచి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్. ఏది పోలవరం కట్టలేకపోయాను అనే ఫ్రస్ట్రేషన్, పులిచింతల ఒక గేటు కొట్టుకుపోతే సరే సరే గుండ్లకమ్మ 2 గేట్లు కొట్టుకుపోయినాయి అనే ఫ్రస్ట్రేషన్. వెల్ఫేర్ లో కూడా అవినీతి, స్కామ్స్ అన్నమాట. స్కీముల్లో స్కాములకు పాల్పడటం అదొక ఫ్రస్ట్రేషన్. ఇలా అతని ఫెయిల్యూర్సే ఫ్రస్ట్రేషన్ గా మనం చూడాలి. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషనే అంటే మీరు అన్నారు ఏమంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కాదు ఇక్కడ చర్చించాల్సింది, బాధితుల ఫ్రస్ట్రేషన్, ప్రజల ఫ్రస్ట్రేషన్. నిజంగానే మీరు గమనించారో లేదో, ఈరోజు పేపర్లో కూడా చాలా ఆ పాలనాపరమైన ఫ్రస్ట్రేషన్ వివిధ వర్గాల్లో కనిపిస్తుంది. అది ఇక్కడ చూడండి మీరు, దళిత రైతుపై వైసీపీ నేతల దాడి, సంబంధం లేకపోయినా భూ వివాదంలో జోక్యం, బూటుకాళ్లతో తంతు నగ్నంగా తిప్పుతూ వైసీపీ జెండా తిప్పాలన్నందుకు పోలీసుల దాష్టికం. ఇవన్నీ కూడా మరి పాలనపరమైన ఫ్రస్ట్రేషన్లే కదా, ప్రజల మీద చూపిస్తున్నారు కదా. అది అంతే కదా. మొదటి రోజు నుంచే ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డిలో. ప్రజావేదిక విధ్వంసం ఎందుకు జరిగిందమ్మా? ఫ్రస్ట్రేషన్ తోనే ప్రజావేదిక విధ్వంసం జరిగింది. వాళ్ళందరూ ప్రజలంతా కూడా నేను ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు దగ్గర క్యూ కొడుతున్నారు, ఆయనకి వినతి పత్రాలు ఇస్తున్నారు అనే ఫ్రస్ట్రేషన్ తో ఏం చేశాడు? ఆ ప్రజావేదికనే కూలగొట్టేశాడు. ఈ విధ్వంసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ గానే చూడాలి. భూ కబ్జాలు, తర్వాత ఈ హత్యలు, అత్యాచారాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరి మీద దమనకాండ, ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఈరోజు న్యూస్ చదివారు, ఒకటి వార్త కూడా చెప్పారు. అదే న్యూస్ నేను ఇంకొకటి చెప్తున్నాను. ఏది అక్కడెక్కడో ఎమ్మెల్యే కార్యాలయం క్యాంప్ ఆఫీస్ లో కత్తిపోట్లు అంట. అవును, ఏదో ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు అంటే ఎందుకు? ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్? అంటే వాటాలు పంచుకోవడంలో ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఫ్రస్ట్రేషన్, మంత్రుల్లో ఫ్రస్ట్రేషన్, చివరికి ముఖ్యమంత్రిలోనే ఫ్రస్ట్రేషన్ అన్నమాట. నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ జుట్టు పీక్కునే పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? ఈ మార్పులు చేర్పులు ఎలా చూడాలి? మీకు ఇప్పుడు మనం సంక్రాంతిలో ఉన్నాం, మీకు ఒక సంక్రాంతి భాషలో మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడు కోళ్ల పందాల జోరు మనం తెలుసు. వైసీపీ పుంజులు పారిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోడి పుంజులు ఏమవుతున్నాయి? బరిలో దిగటం లేదు, పారిపోతున్నాయి అన్నమాట. అంటే ఆ ముక్కులు కరిపించిన, జుట్టు పీకిచ్చినా కూడా జగన్ పుంజులు బరిలో దిగటానికి సిద్ధంగా లేదంటే, కోడి పుంజు అంటేనే పౌరుషం, పౌరుషానికి ప్రతిరూపంగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఆ పుంజులన్నీ కూడా వాళ్ళ పిరికితనం ఎందుకు వచ్చింది? బానే పెట్టాడమ్మా. ఏది పుంజులకి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మేత కూడా బానే పెట్టాడు వైసీపీ పుంజులకి. 151 పుంజులకి మంచి మేత వేసాడు. ఏది బాదం, పిస్తా. అదే బాదం అంటే ఆ శాండ్ మాఫియా డబ్బు, పిస్తా అంటే మద్యం మాఫియా డబ్బు, లేకపోతే రెడ్ శాండల్ గంజాయి మాఫియా డబ్బు. ఇదంతా బాగానే మేపారు కదా. 151 పుంజులు బాగా మేసిన పరిస్థితుల్లో బరిలో దిగితే కొట్టుకు రావాల్సిన పుంజులు ఇవాళ ఏమైపోతున్నాయి? జగన్ పుంజులు ఎందుకు పారిపోతున్నాయి అంటే ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందంటే దురదృష్టం. అంటే ఇది ఎటుదారి తీర్చంటారు? ఇంకా ఎటుదారి తీసేది ఏముందమ్మా? ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు ప్రజలు, ప్రత్యామ్నాయం వైపు మొగ్గుతారు. ఇప్పటికే ఆల్రెడీ మొగ్గారు, మనం చూసాం. ఈయన సాధికార యాత్రలోకి వెళ్ళడం. ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ సాధికార సభలను పెట్టి మంత్రుల్ని వాళ్ళని పంపాడు కానీ ఈయన బాడు. గడప గడపకి వాళ్ళని తిప్పాడు కానీ ఈయన బాడు. అంటే ఏంటి? పిరికితనం ఈయనలోనే వచ్చేసింది, ఓటమి భయం ఈయనలోనే వచ్చేసింది. అదే మరి తెలుగుదేశం, జనసేన సభలు చూడండి. చంద్రబాబు ఇప్పుడు